కృష్ణా జిల్లా 25వ మహాసభలు జమీందారీ వ్యతిరేక పోరాటాల పురిటిగడ్డైనటువంటి చలపల్లిలో డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో జరుగుతున్నాయి. 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి అమరస్తూపం వద్ద నుంచి జమీందారీ వ్యతిరేక పోరాటంలో అసూవులు బాసినటువంటి అమరవీరుల పేర్లతో, ప్రభలతో, ఫోటోలతో వేలాది మందితో ప్రదర్శన జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి ఏటీఎం సెంటర్ దగ్గర బహిరంగ సభ ఉంటుంది. 16, 17 తేదీల్లో జిల్లాలోని 25 మండలాల నుంచి హాజరైనటువంటి 200 మంది ప్రతినిధులతో చంద్రరాజేశ్వరరావు గారి వికాస్ కేంద్రంలో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ మహాసభల్లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు గారు, వి ఉమామహేశ్వరరావు గారు, వై వెంకటేశ్వరరావు గారు, ఇతర నాయకులంతా కూడా పాల్గొంటారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మహాసభల్లో గడిచిన 3 ఏళ్లలో ఈ జిల్లాలో సిపిఎం పార్టీగా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ సమస్యల మీద చేసిన పోరాటాలని సమీక్షించుకొని ఈ జిల్లాలో ప్రజలు, ముఖ్యంగా కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రానున్న రోజుల్లో నిర్వహించబోయేటటువంటి ఆందోళన పోరాట కార్యక్రమాలని రూపొందించుకోవటం జరుగుతుంది. గడిచిన 3 ఏళ్లలో జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయంలో 100కి 80% భూములను సాగు చేస్తున్నటువంటి కౌలుదారులు, చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద కౌలు రైతు సంఘం, సిపిఎంల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయటం జరిగింది. గడిచిన 2 ఏళ్లలో ధాన్యం అమ్ముకునేటటువంటి సందర్భంగా కౌలుదారులు, చిన్న రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నటువంటి స్థితిలో వాళ్ళకి మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేశాం. అమ్ముకున్నటువంటి ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకపోతే దానికోసం ఆందోళన చేయటం జరిగింది. 180% సాగు చేస్తున్నటువంటి కౌలుదారులకి ఉపయోగపడే పద్ధతుల్లో కౌలు చట్టాన్ని సవరించాలని చెప్పేసి ఈ 3 ఏళ్ల కాలంలో అనేక ఆందోళనలు చేశాం. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పేదలకందరికి ఉపాధి చూపిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నిబంధనలు మార్చి దాన్ని నీరు గారుస్తున్నటువంటి స్థితిలో ఉపాధి హామీ పథకాన్ని మరింత బలపరచాలి, నిధులు పెంచాలి, 100 రోజులు కాదు 200 రోజులు పని చూపెట్టాలి, 600 రూపాయల వేతనం ఇవ్వాలనే డిమాండ్తో ఉపాధి హామీ కార్మికుల సమస్యల మీద ఈ జిల్లాలో ఈ 3 ఏళ్లలో అనేక పోరాటాలు చేశాం. కార్మిక రంగానికి సంబంధించినంత వరకు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి చిన్న కార్మికుల, పంచాయతీ వర్కర్ల, మున్సిపల్ వర్కర్ల, లేకపోతే భవన నిర్మాణ రంగం మీద ఈ జిల్లాలో ఆధారపడి ఉన్నటువంటి 1,00,000 మంది కార్మికుల, లేకపోతే ఈ జిల్లాలో వివిధ ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, విఓఏ తదితర రంగాలకు సంబంధించినటువంటి కార్మికుల, వీళ్ళందరి సమస్యల మీద గడిచిన 3 ఏళ్ల కాలంలో ఈ జిల్లాలో అనేక పోరాటాలు చేయటం జరిగింది. అందుకని వీటిని అన్నింటినీ సమీక్షించుకొని ఈ రోజున ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ముఖ్యంగా ఈరోజు ధాన్యం నూర్చి అమ్ముకుంటా ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ధాన్యం మద్దతు ధరించి కొంటున్నామని చాలా ఆర్భాటంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటనలు చేస్తూ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చి హడావుడి చేస్తున్నా కానీ రైతాంగం ధాన్యం అమ్ముకునేటటువంటి విషయంలో చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇవాళ తుఫానులు లేకపోతే తేమ పేరుతో 1740 కొనాల్సినటువంటి ధాన్యం బస్తా 1300, 1400 రూపాయలకే అడ్డగోలుగా ఈ రోజున కొనుగోలు చేస్తున్న స్థితి ఉంది. అదేవిధంగా కౌలుదారులకు సంబంధించినంత వరకు ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవాళ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉచిత ఇసుకని చెప్తున్నా కానీ ఆచరణలో ఇవాళ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉచితంగా ఇసుక దొరికే స్థితి లేదు. ఇసుక మీద ఆధారపడి పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదు. వీటికి తోడుగా ప్రభుత్వం ఈ కాలంలో ఎన్నికలకు ముందు మేము ఏం భారాలు వేయమని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం ఇవాళ విద్యుత్ ఛార్జీల పేరుతో, అది సర్దుబాటు ఛార్జీల, ట్రోప్ ఛార్జీల, ఇవాళ 18,000 కోట్ల రూపాయల భారం రాష్ట్రంలో ప్రజల మీద వేయటం కోసం సిద్ధపడింది. అందుకని విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఈ జిల్లాలో మరిన్ని ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేదానికి మేము ఈ మహాసభల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం.